ఓకే, అర్థమెటిక్ లో మనకు ఓన్లీ ఎడిషన్ మాత్రమే వరకు ఈరోజు సబ్ట్రాక్షన్ ఇంకా రిమైనింగ్ రూల్స్ కూడా మనం తెలుసుకున్నాం సార్. ఓకే రైట్. సో డేటా టైప్ మీరేలా చూస్తున్నాం ఇది కాదు, అథమెటిక్ ఆపరేటర్స్. అథమెటిక్ ఆపరేటర్స్ లో మనం నిన్న ఈ మెథడ్ వరకు నేర్చుకున్నాం కదా. స్క్రీన్ షేర్ అవుతుంది, నెట్ కొంచెం స్లో అవుతుంది ఇక్కడ. సార్ మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది సార్. నా స్క్రీన్ షేర్ అయింది కదా అందరికీ, ఒకసారి చెప్పండి. ఓకే ఫైన్. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఇస్తాను చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ద, నిన్న మనం ఎక్కడి వరకు వచ్చాం కదా. నేను మొత్తం ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చి, అండ్ ఫోర్త్ టైప్ చేసాం మనం. సో ఇదే ఫోర్త్ టైప్ లో ఈ మెథడ్ ఒకసారి చేయండి. ఈ పర్టికులర్ ఇప్పుడు ఐడిఎల్ఈ ఓపెన్ చేసి న్యూ ఫైల్ ఓపెన్ చేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది చేయండి. చేసి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది చెప్పండి ఒకసారి. ఆన్సర్ ఎంత వచ్చింది ఒకసారి చెప్పండి స్పీడ్ గా. ఆన్సర్ ఎంత వచ్చింది అనేది చెప్పాలి స్పీడ్ గా. ఆల్రెడీ మొబైల్లో అవన్నీ చెప్పాను కదా. ఈరోజు బిట్ వైజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ కాకుండా మిగతావన్నీ ఫినిష్ చేయొచ్చు. అవి అయిపోయిన తర్వాత ఈ మిగతావన్నీ అయిన తర్వాత రేపు బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ చెప్తాను నేను. సో ఎందుకంటే కొంచెం కంటెంట్ పెద్ద ఉంటుంది బిట్ వైజ్ అది అయినా కూడా. కొంచెం స్పీడ్ గా చేయండి. ఆల్మోస్ట్ అందరూ వచ్చారనుకుంటున్నాను నేను. ఓకే, ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎలా వచ్చింది చెప్తారా? సిక్స్ 12. ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ఎలా వచ్చిందో అలా పెట్టండి. ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ఎట్లా వచ్చిందో అలా కాపీ చేసి పెట్టండి.
ఓకే, బెటర్ కదా, సరే. సరే, ఓకే, వెరీ గుడ్. ఏస్కేపి సత్య, భాగ్యశ్రీ, ప్రీతి, ఎక్కువ అమ్మాయిలే పెడుతున్నారు, అబ్బాయిలు ఎవరు పెట్టట్లేదు. మాక్సిమం 4 అమ్మాయిలు పెడుతుంటే ఒక అబ్బాయి పెడుతున్నారు. సో మాక్సిమం మిగతా అబ్బాయిలు అందరూ కూడా సరిగ్గా వింటలేదని అనుకోవాలా. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎడిషన్ అయిపోయింది కదా, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. ఎడిషన్ అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయండి. ఎడిషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, ఎడిషన్ అయిపోయింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ అయిపోతే మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత డివిజన్ చేయండి. ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒకసారి చెప్తే నేను నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్తాను. నేను ఓన్లీ మీరు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మాత్రమే చేయండి, మిగతా ఏం చేయకండి. చేశారా ఆన్సర్ అందరూని? ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ 253 ఏంటి 253 ప్లస్ 158 1.6016 అలా వస్తుందా ఎడిషన్ చేస్తే? ఇక్కడ ఎవరో చూస్తే సబ్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ 2 అని పెట్టారు. సో మీరు టైటిల్ మార్చట్లేదు, సబ్ట్రాక్షన్ చేస్తున్నారు కానీ ఎడిషన్ టైటిల్ పెడుతున్నారు. ఎక్కడ కూడా చూడండి 20, 25, ఓకే 45, వెరీ గుడ్. సబ్ట్రాక్షన్ చేయాలండి, ఈ సబ్ట్రాక్షన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత డివిజన్ చేయాలి. అంటే ఈ 4 చేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తాం. మనం ఆల్రెడీ సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ పెట్టాను చూడండి. ఎంటర్ ఎనీ వాల్యూ 743, వెరీ గుడ్. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. మల్టిప్లికేషన్ కూడా చేస్తారు ప్రియాంక, కొంచెం 12 into 12 144, వెరీ గుడ్. సో సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ అయితే ఇట్లా వస్తుందండి, A into B అంటే ఇలా రావాలి. అంటే స్టార్ షిఫ్ట్ పట్టుకొని సిస్టమ్ మీద ఎవరైతే చేస్తున్నారో షిఫ్ట్ పట్టుకొని 8 క్లిక్ చేస్తే స్టార్ అనే సింబల్ పడుతుంది. అది ఆ సింబల్ అదే కరెక్ట్ అనమాట, A into B అంటే అది. ఓకే, ఆ తర్వాత డివిజన్ సింబల్ అంటే చూడండి, ఇక్కడ డివిజన్ సింబల్ నేను చెప్తున్నాను. డివైడెడ్ బై సింబల్ అంటే ఇట్లా చేయాలి, A/B చేసి ఆన్సర్ అన్ని A/B ఇవన్నీ కరెక్ట్ గా చేశారు లేదో నాకు ఒకసారి చెప్పాలి. అంటే ఫ్లోర్ డివిజన్, ఇప్పుడు డివిజన్ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే
ఫ్లోర్ డివిజన్. ఓకే, ఈ ఫ్లోర్ డివిజన్ ఏంటంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. కాకపోతే ఫ్లోర్ డివిజన్ అనేది డివిజన్ కి ఫ్లోర్ డివిజన్ కి డిఫరెన్స్ చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్లోర్ డివిజన్ కి వచ్చేసి మీకు ఇలా పెట్టాలి. మామూలుగా 25/5 చేస్తే డివిజన్ లో ఆన్సర్ ఏమొస్తుంది? 5.0 వస్తుంది. మీరు ఏది చేసినా సరే ఒక పాయింట్ అనేది జనరేట్ అవుతుంది నార్మల్ డివిజన్ లో. అదే ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ లో అనుకోండి 25/5/5 చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్సర్ 5 వస్తుంది. అంటే ఏంటి, డివిజన్ లో జనరేట్ అయిన ఫ్లోటింగ్ పాయింట్ ని ఇది ఫ్లోర్ డివిజన్ లో తీసేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫ్లోరింగ్ అంటే సింపుల్ గా ఏంటంటే రౌండెడ్ వాల్యూ చేయడం. ఇప్పుడు సపోజ్ సమ్ 10/3 చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ కి 10/3 ఈక్వల్ టు చేస్తే అది 3.3333 సంథింగ్ వస్తుంది. అదే 10/3 చేయండి, అప్పుడు ఆన్సర్ 3 మాత్రమే వస్తుంది అనమాట. అంటే 0.3 అనేది పాయింట్ తర్వాత ఉన్న స్థానాలన్నీ కూడా ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ చేయండి అందరూ. ఓకే, వచ్చిందా? ఫ్లోర్ డివిజన్ వాల్యూ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఎవరో చేశారు 50/10 చేస్తే 5 వచ్చింది. నార్మల్ డివిజన్ చేస్తే 60/8 చేస్తే వచ్చింది. కొంచెం చూసారా, 60/8 860లో ప్రాపర్ గా పోకపోయినా మనకు 4 6 అలా వచ్చింది చూసారా. 53/5 53/10 చేస్తే 5 వచ్చింది. ఓకే, సో పాయింట్ వాల్యూస్ అనేది ఇది పోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎక్స్పోనెన్షియల్, లాస్ట్ అండ్ ఫైనల్. ఎక్స్పోనెన్షియల్ అంటే ఇలాగ డబుల్ స్టార్ అనమాట. సింపుల్ గా ఏం లేదు, ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు చూడండి 2*5 అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే 2⁵ అని అర్థం. అంటే ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలనుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఇది 2 అనేది 5 టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఎక్స్పోనెన్షియల్ పవర్ ఫంక్షన్ అన్న సింపుల్ గా ఒకటే అనమాట. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చేయండి ఇప్పుడు స్పీడ్ గా. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చేయండి స్పీడ్ గా. చేశారు కదా,
మొత్తం ఎక్స్పెరిమెంట్ వరకు కూడా ఓకే చేశారా? ఫైన్. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తానండి. ఫైండ్ ద సార్ మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఎక్కడ ఉంది? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ నంబర్స్, 5 ఇంటిజర్స్ అని చెప్పేసి అంటున్నాను. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 5 ఇంటిజర్స్. సో ఈ 5 నెంబర్స్ ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఎనీ 5 నెంబర్స్ అని చెప్పేసి అంటున్నాను. అంటే స్పెసిఫిక్ గా ఇక్కడ మీరు ఏంటంటే ఇన్పుట్స్ అన్ని కస్టమైజ్ ఇన్పుట్స్ తీసుకోవాలి. 5 కస్టమైజ్ ఇన్పుట్స్ తీసుకొని అప్పుడు మీరు యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయండి. కోడ్ పెట్టండి నాకు. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ కోడ్ ని నాకు చాట్ బాక్స్ లో పెట్టాలి. వాయిస్ బ్రేక్ అవుతున్నప్పుడు. హలో, బాగానే వస్తుందండి వాయిస్. ఓకే ఓకే, లైట్ గా అంటే మరి తప్పదు, ఇక్కడ ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 5 ఇంటిజర్స్ ఇది చేయండి స్పీడ్ గా. 5 నెంబర్స్ కూడా కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అడగాలి. అంటే ఏంటంటే ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత 5 నెంబర్ని ఎంటర్ చేయమని ఒకదాని తర్వాత ఒకటి అడగాలి అనమాట. ఓకే, అలా చేసిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయాలి. సో ఎవరు గూగుల్లో గట్రా కోడ్ కాపీ చేయకుండా ఓన్ గా చేయండి. ఓకే, enter the value 4, 5, 6, 7, 8. ఓకే చూద్దాం. 4, 5, 6, 7, 8. 4 plus 5 plus 6 plus 7 plus 8 by 5. 6 రావాలి ఇక్కడ. ఆన్సర్ ఇక్కడ 15.0 వచ్చిందండి. ఇక్కడ నేను యావరేజ్ కనుక్కోమన్నాను కదా. ఇక్కడ కేడిపి ప్రియాంక చూడండి, ఇక్కడ 4, 5, 6 చేస్తే మనకి యావరేజ్ ఎంత రావాలి? 6 రావాలి. కానీ ఇక్కడ మీరు ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఓకే, 2, 3, 4, 5, 5, 5, 4.2 వచ్చింది. తర్వాత 5, 2, 5, 6, 6, 6 యావరేజ్. ఓకే డన్. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మీకు. సో ఇక్కడ ప్రాబ్లం రావడానికి రీజన్ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ప్రాబ్లం రావడానికి రీజన్ చెప్తాను చూడండి. ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఆ 4, 5, 6, 7 మోడల్ చెప్తున్నాను. B ఈజ్ ఈక్వల్ టు సపోజ్ B ఈజ్ ఈక్వల్ టు 5, C ఈజ్ ఈక్వల్ టు 6, D ఈక్వల్ టు 7, E ఈక్వల్ టు 8, F ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E బై 5. ఇలా ఎంతమంది చేశారు చెప్పండి? ప్రింటర్ ఇలా ఎంతమంది చేశారు కోడ్? ఓకే, ఇలా కోడ్ ఎంతమంది చేశారు? ఇలా కోడ్ ఎంతమంది చేశారండి ఇది? సో ఇలా కోడ్ ఎంతమంది చేశారు ఒకసారి చెప్పండి. నేను రాసినట్టు కోడ్ చేశారా? సరే, ఓకే ఫైన్. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఇక్కడ చూడండి,
మీకు మ్యాథ్స్ బాగా మీరందరూ మ్యాథ్స్ స్టూడెంట్సే కదా, మీ అందరికి రూల్ తెలిసే ఉంటది. మ్యాథ్స్ లో చూపిస్తా ఉండండి, అది ఏంటో ఆ రూల్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇదిగోండి, ఓకే. మ్యాథ్స్ లోనే అందరికి ఇగోండి, ఇది రూల్ తెలుసా మీకు? ఇది బాడ్మాస్ రూల్ అని చెప్పేసి ఒకటి చెప్తారండి అందరికి, గుర్తుందా? బాడ్మాస్ రూల్, కెన్ ఎనీవన్ గెస్? ఐడియా ఉందా? ఓకే, ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం మనకి బి అంటే ఏంటి? బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం ఫర్ ఎడిషన్, సారీ ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ ఎడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో ఇలాగ ఈ బాడ్మాస్ రూల్ అనేది ఉంటది కదా. సో ఇందాక మీరు చేసినట్టు, ఇందాక మీరు ఇప్పుడు చెప్పాను కదా, ఈ కోడ్ ప్రకారం మీరు చేస్తే ఏమవుతుంది? బాడ్ ప్రకారం, ఓకే, బాడ్మాస్ ప్రకారం మీరు ఇలా చేసినట్టయితే హలో హలో క్లియర్గా వస్తుందండి వాయిస్ అది. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం మీరు దీన్ని చేసినట్టయితే కనుక చూడండి, ఇక్కడ E/5 అన్నది కదా, ఇక్కడ ఎక్కడ రాస్తారు చూడండి బాడ్మాస్ రూల్ ని, BODMAS రూల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డివిజన్ ఉంది, అంటే ఇక్కడ బ్రాకెట్స్ ఈ పర్టికులర్ ఈక్వేషన్ లో బ్రాకెట్స్ ఆఫ్ లేదు కాబట్టి డివిజన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ E/5 అవుతుంది అనమాట. E/5 అయిన తర్వాత ఆ పర్టికులర్ ఆ వచ్చిన రిజల్ట్ కి ABCD అనేది యాడ్ అవుతుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది? నాట్ క్లియర్ సార్. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే ఫైన్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి, ఇక్కడ A = 4, B = 5, C = 6 ఇలా ఇచ్చిన తర్వాత ఈ బాడ్మాస్ రూల్ అనేది ఒకటి ఉంది కదా. ఈ బాడ్మాస్ రూల్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దీని ప్రకారం ఏమవ్వాలి? డివిజన్ అవ్వాలి. సో డివిజన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ E/5 అవుతుంది అనమాట. అంటే ఏంటి? 8/5 అవుతుంది. 8/5 అయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చేసి ABCD కి యాడ్ అవుతుంది. సో అదే కదా జరిగింది అందరికి. సో అప్పుడు మనం ప్రాపర్ గా మనకి అవ్వాలంటే ఇక్కడ, సో ఇక్కడ మనకి ఇప్పుడు మ్యాథ్స్ లో అయితే బాడ్మాస్ కదా, మరి పైథాన్ లో అయితే వేరే విధంగా ఉంటది. పైథాన్ లో అయితే చూడండి, పైథాన్ లో అయితే ఎలా ఉంటది అంటే పెమ్డాస్ అని చెప్పేసి ఒక రూల్ ఉంటది. ఓకే, పైథాన్ లో అయితే పెమ్డాస్ అని చెప్పేసి ఒక రూల్ ఉంటది. అది చూడండి ఇక్కడ నేను రాసిన చూసారా, పెమ్డాస్ అని చెప్పేసి. ఇక్కడ P అంటే పారాంథసిస్, E అంటే ఎక్స్పోనెంట్, M ఫర్ మల్టిప్లికేషన్, D ఫర్ డివిజన్, A ఫర్ ఎడిషన్, S ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? పైథాన్ లో అయితే పెమ్డాస్ అనేది చెప్పి రూల్ ఉంటది. ఆ రూల్ వచ్చేసి ఇదనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మాకు మరి డబుల్ డివిజన్, రిమైండర్ ఆపరేషన్స్, ఎక్స్పోనెంట్ ఆపరేషన్ చెప్పారు కదా. మరి ఇందులోని ఇక్కడ నేను పెమ్డాస్ లోని ఎక్స్పోనెంట్ పెట్టాను, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ పెట్టాను, కానీ డబుల్ డివిజన్ పెట్టలేదు. ఎక్కడ కూడా డబుల్ డివిజన్ పెట్టలేదు. అలాగే రిమైండర్ ఆపరేషన్ అని చెప్పేసి అన్నాను కదా, రిమైండర్ ఆపరేషన్ కూడా పెట్టలేదు. మరి అవి వాటి ఆర్డర్ ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఒరిజినల్ గా పెమ్డాస్ అంటే రూల్ అనమాట. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పైథాన్ లో మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఈ రకంగానే సాల్వ్ అవుతుంది. PEM D పర్సంటేజ్ అంటే రిమైండర్, తర్వాత DD అంటే డబుల్ ఫ్లోర్ డివిజన్ అనమాట, తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ లో అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇది చేస్తారు కదా, అదే ఏది ఇక్కడ ఈ యావరేజ్ ఫంక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలంటే ఏమవుతుంది? అప్పుడు పెమ్డాస్ లో ఫస్ట్ పారాంథసిస్ కదా,
సో ఈ బ్రాకెట్ పారాథసిస్ లోకి వస్తుంది కాబట్టి ఇందులో ఉన్న ఈక్వేషన్ అంతా సాల్వ్ అయిన తర్వాత అప్పుడు డివైడెడ్ బై అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈక్వేషన్ అనేది ప్రాపర్ గా వస్తుంది అనమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ లో ఇవి చాలా మెయిన్ అన్నమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పెమ్డాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను మీకు ఈ రోజు నోట్ ప్యాడ్ లో చేసిందంతా కూడా అది మీకు ఆ నోట్స్ లో ఇస్తాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ చెప్తాను చూసుకోండి. పెమ్డాస్ కి పైథాన్ లో ఆర్డర్, వర్క్ ఆర్డర్, పైథాన్ లో ఈక్వేషన్ సాల్వేషన్ ఆర్డర్ ఇదన్నమాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. నేను చెప్పినట్టు మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి ఇక్కడతో. ఓకే, సో ఇందులోని ఇంకొకటి మిగిలిపోయింది. అది ఏంటంటే ఇందాక మనం అన్ని చేసాం కానీ రిమైండర్ ఫంక్షన్ ఉంది కదా, అది చేయలేదు మనం, మాడ్యులో ఫంక్షన్. సో అది కూడా ఒకసారి చేసేయండి. మాడ్యులో ఫంక్షన్ అనేది ఒకటి ఉంది కదా, అది కూడా చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఓకే, ఇదిగోండి ఇది రిమైండర్ ఆపరేషన్, రిమైండర్ ఆర్ మాడ్యులో. ఓకే, ఏ పర్సంటేజ్ బి, రిమైండర్ ఆఫ్ 2 వాల్యూస్. ఇక్కడ ఏంటంటే ఇందాక మనకి డివిజన్ లో వచ్చేది క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది అనమాట. సో ఈ పర్సంటేజ్ కూడా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత మనం వేరే ఆపరేటర్ నేర్చుకుందాం. మనం ఇంకెక్కడతో అర్థమెటిక్ ఆపరేటర్ కి స్వస్తి పలికేయచ్చు. ఓకే, ఓకేనా, అయిపోయిందండి. ఆన్సర్స్ అయిపోయినాయి మీరు. సో ఇవి చేయండి స్పీడ్ గా. రిలేషనల్ ఆపరేటర్స్ అని పెట్టి ఈ ప్రోగ్రామ్ చేసి నాకు ఆన్సర్ వచ్చిందో చెప్పండి. ఓకే, ఫాల్స్ వచ్చింది కదా ఆన్సర్. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని మాత్రం వస్తుంది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. అంటే బులియన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది మీకు, బులియన్ డేటా. క్లాస్ రికార్డింగ్ లో ఉంది, కంగారు పడకండి. నేనే మధ్యలో మీకు టాస్క్లు ఇచ్చినప్పుడు నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా మనకి అప్లోడ్ చేసేటప్పుడు, క్లాస్ అప్లోడ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను మధ్యలో ఇలా ఆఫ్ చేస్తున్నాను. కంగారు పడకండి, నేను రికార్డ్ చేస్తున్నాను క్లాస్. ఓకే, నేను చెప్పేటప్పుడు మాత్రం రికార్డ్ అవుతుంది వాయిస్. మీకు టాస్క్లు ఇచ్చిన తర్వాత నేనే పాస్ చేస్తాను. ఓకే, ఆన్సర్ ఇక్కడ చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిందా? ప్రియాంక కొంచెం వాట్ ఈస్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ మనకు లాస్ట్ 10 minutes లో ఉంది కదా, మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ చేయి, అప్పుడు చెప్తాను నేను. ఓకే ఓకే ఫైన్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లెస్ దాన్, ఏ లెస్ దాన్ బి ఇవ్వండి. ఏ లెస్ దాన్ బి ఇచ్చి చేయండి. ఏ లెస్ దాన్ బి ఇచ్చి ఆన్సర్ ఏ వస్తుందో చెప్పండి. ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందా ఏ లెస్ దాన్ బి ఇచ్చినప్పుడు? ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది కదా. ఓకే ఫైన్. తర్వాత ఇందులో ఉండేది ఏంటి? గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ
అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చదవాలి. ఇక్కడ ఎలా చదవాలి? ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అంటే ఏ ఇక్కడ చదవాల్సింది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏ బి కన్నా ఎక్కువ. ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే ఏ బి కన్నా తక్కువ అని అర్థం. చదివే విధానంలోనే మనకు ఉంటది ఏది కంటే ఎక్కువ తక్కువ అనేది. ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది బి కన్నా తక్కువ లేదా మరియు బికి ఈక్వల్, బికి సమానం అని అర్థం. ఓకే, దీన్ని ఎలా చదవాలి ఒకసారి చూడండి చెప్తాను. ఇది రాయకండి, ఇది కమెంట్ లైన్. ఇది ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం, ఈక్వల్ టు బి. ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటి? ఇక్కడ ఏ అనేది బి కన్నా తక్కువ అయినప్పుడు ట్రూ రావాలి, ఏ బికి ఈక్వల్ అయినప్పుడు ట్రూ రావాలి. రెండు కండిషన్లు చెక్ చేయండి. ఇది బట్టి వచ్చిందా? ఈ రెండు కండిషన్లు ఏ బి ఈక్వల్ పెట్టినప్పుడు కూడా రావాలి. 7, 8 వస్తే ఫాల్స్ వచ్చిందా, మళ్ళీ 7, 5 వస్తే ట్రూ వచ్చిందా? ఏంటి రెండు డిఫరెన్స్ గా ఉన్నాయి. బిఎస్కేపి సత్య చిత్తూరు సాహితీ. ఓకే ఫైన్. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేయండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేయండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేసారా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే ఫైన్. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి? డబుల్ ఈక్వల్ టు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు బి. ఆన్సర్ ఏమొచ్చింది? 6/6 ట్రూ. వేరేగా ఈక్వల్ గా ఇవ్వకపోతే రాంగ్ వస్తుందా లేదా? ఈక్వల్ గా ఇవ్వకపోతే రాంగ్ వచ్చిందా, అదే ఫాల్స్ వచ్చిందా లేదా? వెరీ గుడ్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఓకే, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఏ అనేది బి కన్నా తక్కువ. సారీ, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఏ అనేది బి కన్నా, ఏకి బికి ఈక్వాలిటీ లేదు అంటే సమానం కాదు అని అర్థం. 5, 2 ఫాల్స్ రావాలి కదా, మధ్య ట్రూ రావాలమ్మా. 2, 3 అంటే ఇప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ బి సమానంగా లేకపోతే ట్రూ రావాలి, సమానంగా ఉంటే ఫాల్స్ రావాలి. వచ్చింది అట్లా? వెరీ గుడ్. 8/8 ఫాల్స్ కరెక్ట్. వై డబుల్ ఈక్వల్ టు అంటే చెప్తా చూడండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు. సింగిల్ ఈక్వల్ టు మీన్స్ assign some value to the variable to a అనాలి, to a వేరియబుల్. ఓకే, ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడానికి మనం సింగిల్ ఈక్వల్ టు వాడతాం. డబుల్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? డబుల్ ఈక్వల్ టు అంటే ఏంటంటే కంపేర్ two values in two variables. ఓకే, ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇదన్నమాట. ఓకే, చాలా మంది ఇక్కడ డబుల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఇక్కడ సి ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు అంటే అది ఒక పెద్ద కాంప్లెక్స్ ఈక్వేషన్ లా ఫీల్ అవుతుంది. ఇక్కడ సి ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? ఏలోని బిలోని ఉన్న వాల్యూస్ ని కంపేర్ చేయమని నేను ఇక్కడ చెప్పాను. కంపేర్ చేయగా వచ్చిన రిజల్ట్ ని సిలో కలమన్నాను. అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి కదా, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సిలోకి వెళ్తుంది అనమాట. ఓకే, అంటే సికి మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం, ఏని బిని కంపేర్ చేస్తున్నాం అనమాట. అదే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడతో మొత్తం బులియన్ ఎక్స్ప్రెస్ ఇది మనకి రిలేషనల్ ఆపరేషన్స్ అన్ని కూడా అయిపోయింది. రిలేషనల్ ఆపరేషన్స్ అన్ని కూడా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
ఒక నిమిషం ఉండండి. ఇది కట్ ఇది కూడా పెడతాను. రిలేషనల్ ఆపరేటర్స్. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ నేను ఒకటి చెప్తాను, మిగతా మీరు చెయ్యాలి ఇక్కడ. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇది a ఈక్వల్ టు 34, b ఈక్వల్ టు 56, c సారీ ఒక నిమిషం ఉండండి. మీకు అలా చెప్పడం కన్నా అలా డైరెక్ట్ ఇచ్చేయడం బెస్ట్ కదా. ఇది చేయండి అమ్మా, ఈ ప్రోగ్రామ్ చేయండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఫస్ట్ ఇది. ఓకే, ఇది చేసి నాకు ఆన్సర్ ఏమి వచ్చినాయి చెప్పండి నాకు. ఓకే, నేను ఇక్కడ 2, 3 ఇచ్చాను కదా. ఇక్కడ 2, 3 ఇచ్చినప్పుడు అక్కడ b ప్లస్ ఏ అంటే ఏమవుతుందంటే b ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే b ప్లస్ ఈక్వల్ టు ఏ మీన్స్ b ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే ఏం జరుగుతుందంటే b ప్లస్ ఏ జరుగుతుంది. b ప్లస్ ఏ జరిగి ఓకే ఆ రిజల్ట్ స్టోర్డ్ ఇన్ లెఫ్ట్ వేరియబుల్. అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ వేరియబుల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ లెఫ్ట్ ఏముంది? బి ఉంది కదా. సో బి ఉంది కాబట్టి రిజల్ట్ వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇది రిజల్ట్ స్టోర్డ్ ఇన్ బి అని రాయకూడదు, రిజల్ట్ స్టోర్డ్ ఇన్ లెఫ్ట్ వేరియబుల్. అప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని అనుకోండి, ఏలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ ఒక లైన్ ఇంటర్ఫరెన్స్ అవుతుంది. అంటే మనం ఇందాక నుంచి ఏ ప్లస్ బి చేసి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చేస్తున్నాం కదా. సో ఆ సి వేరే మూడో వేరియబుల్ ఇంటర్ఫరెన్స్ అనేది తగ్గి ఒక దాంట్లోనే అయిపోతుంది అనమాట ఎట్లా. ఓకే, తర్వాత దీని ఆన్సర్ ఏమవుతుంది? ప్రింట్ ఆఫ్టర్ ఆపరేషన్ ఏలాగే ఉంటుంది, 2 ఉంటుంది, బిలో మాత్రం 5 ఉంటుంది. అంతేనా? ఆన్సర్ వచ్చిందా? సో ఇదనమాట. ఇప్పుడు సేమ్ దీన్నే మనం ఏ ప్లస్ ఈక్వల్ టు బి చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ ఈక్వల్ టు బి చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఏ ప్లస్ ఈక్వల్ టు బి చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? రిపీట్ చేయనా? ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాను కదా, తర్వాత బి ఈక్వల్ టు 3 ఇచ్చాను. ఆ 3 ఇచ్చిందని ఏం చేశాను? ఏని ప్రింట్ చేశాను, బిని ప్రింట్ చేశాను. అంటే ఏంటి? మ్యాథమెటికల్ ఆపరేషన్ జరగడానికంటే ముందు నేను ఏని బిని ప్రింట్ చేసుకున్నాను. తర్వాత ఏ ప్లస్ ఈక్వల్ టు బి చేసిన తర్వాత సారీ బి ప్లస్ ఏ అని ఇక్కడ నేను మీకు ఇచ్చిన బి ప్లస్ ఏ కదా, బి ప్లస్ ఈక్వల్ టు ఏ అని చేసిన తర్వాత మళ్ళీ ఏని బిని ప్రింట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, స్టార్టింగ్ 2, 3నే ఉంది, తర్వాత బి ప్లస్ ఏ జరిగింది. అంటే అర్థం ఏంటి? బి ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే అర్థం ఏంటంటే బి ప్లస్ ఏ అంటే బిని ఏని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసిన తర్వాత రిజల్ట్ స్టోర్డ్ ఇన్ లెఫ్ట్ వేరియబుల్. లెఫ్ట్ అంటే లెఫ్ట్ వేరియబుల్ ఏముంది? బిఏ కదా. సో బిలోకి వెళ్ళి స్టోర్ చేసుకుంటుంది. అదే ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని అనుకో, లెఫ్ట్ ని ఏ ఉంది కాబట్టి ఏ స్టోర్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఏలో వాల్యూ అలాగే ఉంటుంది. ప్రింట్ ఆఫ్టర్ ఆపరేషన్ వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏంటంటే ఏలో ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది, కానీ బిలో ఉన్న వాల్యూ అవుతుంది స్టోర్ అవుతుంది కదా రిజల్ట్. సో ఇక్కడ 3 అనేది పోయి 5 అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఆన్సర్. అర్థమైందా? ఆన్సర్ అర్థమైందా?
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఇది ఉంది కదా a ప్లస్ ఈక్వల్ టు b చేసి a ప్లస్ b చేసి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత a మైనస్ b ఇది ఇప్పుడు a మైనస్ b మొత్తం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని కూడా చేసి నాకు రిజల్ట్ ఏమొచ్చింది అనేది రిజల్ట్ ఏమొచ్చింది అనేది నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. సింపుల్ ఇప్పుడు మైనస్ చేయాలంటే ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలంటే a మైనస్ b తర్వాత a ఇంటూ b ఆ తర్వాత డివైడెడ్ బై b డబల్ డివైడెడ్ బై b మాడ్యులో d అలా అన్నమాట. తర్వాత a డబల్ స్టార్ b అలా కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పండి. సబ్ట్రాక్షన్ ఆన్సర్ ఏమొచ్చిందని సబ్ట్రాక్షన్ చేస్తే 2 3 చేస్తే -1 వచ్చింది. ఓకే, తర్వాత ఆఫ్టర్ 3. ఓకే ఫైన్, ఇది ఆన్సర్ రైటే. ప్రియాంక కొంచెం ఓకే రిపీట్ చేశాను, మళ్ళీ రిపీట్ చేయను ఇంకా. ఓకే వెరీ గుడ్, అందరి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది ఇప్పుడు ఈ బిట్ వైజ్ ఆపరేషన్ మొత్తం అన్ని చేయండి. మొత్తం అన్ని మనం ఎడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, సారీ సబ్ట్రాక్షన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్ చేయాలి, ఫ్లోర్ డివిజన్ చేయాలి, ఎక్స్పోనెంట్ చేయాలి. ఇవన్నీ చేసి మీరు అనుకున్నట్టు ఆన్సర్లు వస్తాయా లేదనేది చూడండి. ఆన్సర్ రాకపోతే నన్ను డౌట్ వస్తే డౌట్ అడగండి, అప్పుడు చెప్తా. ఓకే ఫైన్, స్టార్ట్. స్పీడ్గా చేసి ఎవరు పడతారు చూద్దాం. మొత్తం అన్ని నాకు మొత్తం ఆన్సర్స్ పెట్టాలి ఇక్కడ. సో ఆన్సర్స్ వచ్చేసినాయి కదండి. సో ఆన్సర్స్ అన్ని వచ్చేసినాయి కదా మొత్తం అందరికి. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. అందరికీ అర్థమైంది కదా ఇక్కడ వరకు కాన్సెప్ట్స్? ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా? అందరూ నాకు ఆన్సర్ పెట్టిన వాళ్ళే నాకు ఎస్తారని పెడుతున్నారు, వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరు పెట్టట్లేదు. అర్థమైంది కదా ఇక్కడ వరకు కాన్సెప్ట్స్ అన్ని కూడా? ఓకే, కొత్త నేమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడతో మనకి ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇది సేవ్ చేసి ఇది కూడా నేను ఇక్కడ పెడతాను. ఓకే, సో ఇక్కడతో మనకి 6 ఆపరేటర్స్ మొత్తం 6 ఆపరేటర్స్ గాను మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయినాయి, రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోయినాయి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అయిపోయినాయి. సారీ బిట్ వైజ్ అంటున్నాను, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు స్పెషల్ ఆపరేటర్స్ అని కొన్ని ఉంటాయి. దానికంటే ముందు ఇప్పుడు మనకి టైం 3:15 అవుతుంది కదా. సో ఇక్కడ కొంత బ్రేక్ తీసుకుందాం మనం. అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మేడం గారు ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ ఇస్తారా? ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. నేను ఈ లోపు మీ వాట్సాప్ మీ వీడియోస్ ఉన్నాయి కదా మన క్లాస్ వీడియోస్, ఇది కొన్ని చూడండి ఒకసారి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను, ఇవి అప్లోడ్ అవుతున్నాయి. ఇవి అప్లోడ్ అయినట్టే మీకు అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి. ఓకే, ఇవి అప్లోడ్ అయినట్టే మీకు అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి జస్ట్ ఈ రోజు ఈవినింగ్ కల్లా. డోంట్ వరీ. సో ఓకే, ఇక్కడ నుంచి మీరు బ్రేక్ తీసుకోండి. నేను 3:25 వస్తాను, మరి 3:25. అప్పుడు మళ్ళీ మనం స్పెషల్ ఆపరేటర్స్ అనేవి మొదలు పెడదాం. ఓకే ఫైన్. ప్రసన్న గారు మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ దీనికి ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టండి, స్టూడెంట్స్ ఫిల్ చేస్తారు. ఓకే సార్. ఓకే. ఓకేనండి, చూడండి చాట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ లింక్ అనేది నేను షేర్ చేశాను. సో అది తర్వాత ఈ రోజు సెషన్ ఎండ్ చేసి రేపు నుంచి మనం లాజికల్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది రేపటితో ఫినిష్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, స్పెషల్ ఆపరేటర్స్.
స్పెషల్ ఆపరేటర్స్ లో 2 రకాలు ఉంటాయి మళ్ళీ అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇవి పెద్ద కాన్సెప్ట్ కాదు కానీ ఈజీ. ఓకే, క్వశ్చన్ ఇది ఇదిగోండి. స్పెషల్ ఆపరేటర్స్ లో ఫస్ట్ ఏంటి? ఇవి ఐడెంటిటీ ఆపరేటర్స్ అన్నమాట. ఇవి ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్. ఓకే, ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈ క్వశ్చన్ చేయండి. ఇది క్వశ్చన్ ఇదిగోండి. సారీ, ఓకే. సో ఇది క్వశ్చన్, ఇదే ఆన్సర్. ఇందులో ఇది మొత్తం టైప్ చేయండి. ఫస్ట్ ఇది టైప్ చేసేయండి, తర్వాత రిమైనింగ్ కింద ఇంకా ఉంది. ఇది అయిపోయిన తర్వాత చెప్పండి, అప్పుడు కిందకి స్క్రోల్ చేస్తాను. ఇది యాస్టీస్ నేను ఎలా చేశానో అలానే చేయండి. ఇదంతా ఒకటే లైన్ గుర్తుపెట్టుకుని, మళ్ళీ ఇది 2 లైన్ల కింద చేస్తారు. ఇదంతా కూడా ఒకటే లైన్ అనమాట. A2 అంతా ఇదంతా A2 ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతా ఒక లైన్. తర్వాత B2 ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అంతా కూడా ఒక లైన్ అనమాట. సో ఈ 6 లైన్స్ చేయండి. ఈ 6 లైన్స్ చేసిన తర్వాత నాకు ఒక మాట చెప్తే అప్పుడు నేను కిందకి వెళ్తాను అనమాట. ఇలా ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి ఐడెంటిటీ ఆపరేటర్స్, ఏ సందర్భంలో మనం వీటిని ఉపయోగిస్తామని. ఓకే, స్పీడ్ గా చేయండి. చేసిన వాళ్ళు స్క్రోల్ చేయమంటే చేస్తాను, స్పీడ్ గా. ఓకే, ఈ రోజుతో 4 ఆపరేటర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, కంప్లీట్ అయిపోతే ఇది రాసేయండి. కంప్లీట్ అయిపోతే ఈ 6 లైన్స్ కూడా ఇవి కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయితే 6 లైన్స్ కూడా ఇవి కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఆన్సర్ ఏ వచ్చిందో ఆన్సర్ నాకు ఇక్కడ పోస్ట్ చేయండి. అప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ 6 లైన్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఎగ్జిక్యూట్ చేయండి. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్ ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, దెన్ అందరూ చేశారు కదా. ఓకే, ఫైన్, అందరూ చేశారు మాక్సిమం. ఇక్కడ ఇద్దరు ఆల్రెడీ కిరణ్మయి అండ్ పైన ఎవరు పెట్టారు? ధన సాయి కుమార్. వావ్, స్క్రోల్ డౌన్ చేయమంటారా? ఓకే, ఫైన్, స్క్రోల్ డౌన్ చేసి చూడండి. ఓకే, దేవిన భాగ్యశ్రీ. ఓకే, ఫైన్, సరే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేశారు కదా, నేను ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏం డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ
మనం ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం ఒకసారి చూద్దాం. మనం A1 ఈజ్ ఈక్వల్ టు 3, B1 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పేసాను. అంటే A1 లో 3 అనే ఒక నెంబర్ ఉంది, B1 లో 3 అనే ఒక నెంబర్ ఉంది. A2 ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, B2 ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇవి రెండు కూడా ఏంటంటే స్ట్రింగ్స్ తీసుకున్నాను నేను. అలాగే A3 ఈజ్ ఈక్వల్ టు 1 2 3, B3 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పేసి అన్నాను నేను. ఇక్కడ 2 లిస్టులు తీసుకున్నాను A3 B3కి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇక్కడ ఫస్ట్ నేను ఏమన్నాను, నేను ఇక్కడే నేను ఆన్సర్ పెడతాను, ప్రింట్ పక్కనే హ్యాష్ పెట్టానంటే ఇది కమెంట్ బాక్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రింట్ A1 ఈజ్ నాట్ B1. ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈజ్ అండ్ ఈజ్ నాట్, ఈ రెండు కూడా ఏంటంటే కంపేరింగ్ ఎలిమెంట్స్. ఓకే, కంపేరింగ్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటి? స్క్రీన్ రావడం లేదా? నా స్క్రీన్ వస్తుంది క్లియర్ గాను. స్క్రీన్ నాది డిస్ప్లే అవుతుంది, నా మొబైల్లో కూడా లాగిన్ అయి ఉన్నాను, బాగానే వస్తుంది. అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్? నేను చెప్తుంది స్క్రీన్ కనబడుతుంది కదా? రెస్పాండ్. నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా ఒకసారి చెప్పండి. ఓకే ఫైన్. ఇక్కడ రామాంజనేయులు నో పెట్టాడు, సో మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. నేనైతే అందరికీ కనిపిస్తుంది. ప్రీతి కూడా నో అంట, సో మీరు ఏదో చేసినట్టున్నారు చూసుకోండి. మిగతా అందరికీ కనిపిస్తుంది, మీ ఇద్దరికీ కనిపించట్లేదు. ఓకే ఫైన్. ఇక్కడ ఫస్ట్ మనం ఈజ్ అండ్ ఈజ్ నాట్ అనేది ఏంటంటే కంపేరింగ్ ఎలిమెంట్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, A1 ఫస్ట్ ప్రింట్ ఆపరేషన్ ఏమన్నాను, A1 ఈజ్ నాట్ B1 అంటే A1 లో ఉన్న డేటా B1 లో ఉన్న డేటా ఒక్కటి కాదు అని చెప్తున్నాను నేను. A1 లో ఉన్న డేటా అండ్ B1 లో ఉన్న డేటా ఒకటి కాదు అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాలి మొత్తం అంతా కూడా. ఓకే, A1 లో B1 లో ఉన్న డేటా ఒకటి కాదంటున్నాను, కానీ A1 ఈక్వల్ టు 3, B1 ఈక్వల్ టు 3 అన్నాం కదా. ఆ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమంటున్నాను నేను, ఈ రెండు ఈక్వల్ కాదు అని అంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. వచ్చిందా? ఫస్ట్ ఇది ఫాల్స్ వచ్చిందా? ఫస్ట్ ఇది ఫాల్స్ వచ్చింది కదా, ఫైన్. తర్వాత నెక్స్ట్ పాయింట్ లో ఏం చెప్తున్నాడు, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం ఏం చెప్తున్నాం అంటే A1 ఈజ్ B1 అంటున్నాను నేను. A1 ఈజ్ B1 అంటే అర్థం ఏంటి, A1 లో ఉన్న డేటా B1 లో ఉన్న డేటా ఒకటే అని చెప్పేసి అంటున్నాను. సో అప్పుడు అది ఏమవుతుంది, ఆ రెండు కూడా ఒకటే కాబట్టి ఆల్రెడీ రెండింటిలో 3 ఉన్నాయి కాబట్టి కంపేర్ చేస్తే రెండు 3 ఓకే కరెక్ట్ అవుతుంది కాబట్టి ట్రూ వస్తుంది. తర్వాత A2 ఈజ్ B2 అని చెప్పేసి అంటున్నాను నేను. A2 ఈజ్ B2. ఒకసారి మనం దీన్ని ఏం చేద్దాం అంటే కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను నేను, లేదా ఒకసారి ఈ స్క్రీన్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇదిగోండి నా స్క్రీన్ ఇది ఓపెన్ అవుతుంది కదా. ఒకసారి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చివరిన ఎన్ తీసేసి ఎం పెట్టాను. ఇక్కడ మీరు గమనించుకుంటే ఇక్కడ ఆ కంపారిజన్ ఎలా జరుగుతుంది అంటే ఒకసారి చూడండి చెప్తాను. ఇక్కడ కంపారిజన్ ఎలా జరుగుతుంది అంటే ఏకి ఇప్పుడు సపోజ్ ఇదంతా ఇంత పెద్దది వద్దు, చిన్నది పెడదాం. కార్పొరేషన్ అనేది మాత్రం తీసుకుంటాను నేను, మిగతా ఇంకేమీ తీసుకోను. మీకు అర్థం అవడం కోసం చిన్నగా చేసి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ కార్పొరేషన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా స్ట్రింగ్ కంపారిజన్ ఎలా జరుగుతుంది అంటే ఈ లెటర్ కి అంటే A2 లో ఉన్న ఫస్ట్ లెటర్ కి B2 లో ఉన్న ఫస్ట్ లెటర్ కి కంపారిజన్ జరుగుతుంది. అలాగే A2 లో ఉన్న సెకండ్ లెటర్ కి B2 లో ఉన్న సెకండ్ లెటర్ కి, అలాగే 3 కి ఇక్కడ ఉన్న 3 కి, అలా ఒకదానితో ఒకటి ఆ థర్డ్ పొజిషన్ తో ఈ థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తో సెకండ్ పొజిషన్, ఎక్స్ పొజిషన్ తో ఎక్స్ పొజిషన్ అనేది కంపారిజన్ చేసుకుంటది. చివరి పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ n ఉంది, చివరి పొజిషన్ ఇక్కడ ఉంది m ఉంది. సో ఈ రెండు ఒకటి కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, A2 ఈజ్ B2 అంటే ఆటోమేటిక్ గా ఫాల్స్ అనేది వస్తుంది. సో అదే అనమాట లాజిక్ ఇక్కడ. ఓకే, A2 ఈజ్ B2 అంటే మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సో ఇందులో ఉన్న డేటా ఒకటి కాదు. ఫైన్. తర్వాత ఫోర్త్ ది A3 ఆఫ్ 1 ఈజ్ B3 ఆఫ్ 1 అంటే ఆన్సర్ ట్రూ వచ్చింది, అవునా కదా? A3 ఆఫ్ 1 ఈజ్
B3 ఆఫ్ 1. ఒకసారి మళ్ళీ మనం గత జ్ఞాపకాల్లోకి వెళ్తే ఒకసారి మీకు క్లియర్ గా తెలుస్తుంది. చూడండి ఇక్కడ నేను A3 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను నేను 1 2 1 కామా 2 కామా 3 అని ఇచ్చాను నేను, అవునా? అలాగే B3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే 1 కామా 2 కామా 3 అని ఇచ్చాను నేను, అవునా? సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ పొజిషనింగ్ వాల్యూస్ అని చెప్పాను కదా, లిస్టులకి పొజిషన్ వాల్యూస్ ఉంటాయి, ఆ పొజిషన్ వాల్యూస్ ని బట్టే మనం గుర్తించాలి అట్లా అని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ మీరు చూసుకోండి, జీరో 1 2 ఇక్కడ A3 ఆఫ్ 1 అంటే A3 అనే లిస్ట్ లో 1th పొజిషన్ లో ఉన్న డేటా ఈజ్ B3 అనే లిస్ట్ లో 1th పొజిషన్ లో ఉన్న డేటా ఒకటే అని చెప్పేసి అంటున్నాడు. A3 ఆఫ్ 1 ఈజ్ B3 ఆఫ్ 1 అంటే అర్థం అదనమాట. A3 లిస్ట్ లో 1వ పొజిషన్ లో ఉన్న డేటా అండ్ B3 లిస్ట్ లో 1వ పొజిషన్ లో ఉన్న డేటా ఒకటే అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. సో ఇది ఇక్కడ అర్థం. అందుకని ఇది ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్ ట్రూ వచ్చింది ఆన్సర్, ఎందుకంటే రెండు ట్రూవే కాబట్టి. రెండు కరెక్ట్ ఒకే రకమైన డేటా కాబట్టి ట్రూ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ లో ఏం చెప్పాను నేను, A3 ఈజ్ B3 అంటే రాంగ్ వచ్చింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ A3 ఈజ్ B3 అంటే రాంగ్ వచ్చింది, కానీ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఏంటి సార్ ఇక్కడ A3 B3 ఒకటే కదా, మరి ఎందుకు రాంగ్ వచ్చింది అని అంటే, నేను ఎప్పుడు కూడా లిస్టులు కానీ టపుల్స్ కానీ ఇలాంటి కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పొజిషన్ వైజ్ గా కంపేర్ చేసినప్పుడే అది కంపేర్ చేస్తుంది. నేను ఇక్కడ A3 ఈజ్ B3 అన్నానంటే అర్థం ఏంటి, ఈ బ్రాకెట్ ని కంపేర్ చేస్తున్నాను, ఈ బ్రాకెట్ ని కంపేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ బ్రాకెట్స్ ని కంపేర్ చేస్తున్నాను కానీ డేటాను కంపేర్ చేయట్లేదు. A3 ఆఫ్ B3 అంటే అర్థం ఏంటంటే ఆ డేటాను కంపేర్ చేయట్లేదు, అక్కడ ఉన్న ఎండింగ్ పాయింట్ ని స్టార్టింగ్ పాయింట్ ని కంపేర్ చేస్తున్నాను. సో మధ్యలో ఉండే డేటా ఏంటనేది మనకు తెలియనప్పుడు అది ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫాల్స్ రావడానికి రీజన్ అది. అందరికి అర్థమైంది? ఒకసారి అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఇక్కడ అర్థమైందా? ఓకే ఫైన్. సో ఇది స్పెషల్ ఆపరేటర్ లో ఒక పార్ట్, ఇది అయిపోయింది. సో స్పెషల్ ఆపరేటర్స్ లో ఐడెంటిటీ ఆపరేటర్స్ అయిపోయింది. లాస్ట్ది మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి, లాస్ట్ చెప్పనా? ఓకే ఫైన్. లాస్ట్ది అంటే ఏం లేదు, ఇక్కడ నేను A3 ఈజ్ B3 అంటాను కదా, ఇందాకలా A3 ఆఫ్ 1 అన్నానంటే అర్థం ఏంటి, స్ట్రింగ్లు కానీ లిస్టులు కానీ టపుల్స్ కానీ ఇలాంటివి బ్రాకెట్స్ తో క్లోజ్ అయిన డేటా టైప్స్ ఏంటి, ఎప్పుడు కూడా పొజిషన్ వాల్యూస్ తోనే మనం కంపేర్ చేయాలి. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ A3 ఆఫ్ 1 అని చెప్పేసి కంపేర్ చేశాడు. అంటే ఏంటి, A3 లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న డేటా, B3 ఆఫ్ 1 అంటే B3 లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న డేటా రెండు ఒకటే అని చెప్పేసి అంటున్నాడు. ఈజ్ అన్నానంటే అర్థం రెండు ఒకటే అని. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది ట్రూ అయింది. ఇక్కడ వచ్చేసరికి A3 ఈజ్ B3 అంటే ఇక్కడ స్టార్టింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి A3కి B3కి, ఈ బ్రాకెట్స్ ని ఎండింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ ని నేను కంపేర్ చేసినట్టు లెక్క. అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం, ఇక్కడ కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే నేను బ్రాకెట్స్ ని కంపేర్ చేస్తున్నాను కానీ లోపల ఉన్న డేటాని కంపేర్ చేయట్లేదు. సో లోపల ఉన్న డేటా ఏంటో మనకు తెలియనప్పుడు ఆటోమేటిక్ గా ఏమొస్తుంది, ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. అదే లాజిక్ ఇక్కడ. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ గాన్. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్, లాస్ట్ అండ్ ఫైనల్. మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఇది చేయండి, ఆన్సర్ ఇది చేయండి. ఇది చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా కాన్సెప్ట్ అంతా కూడా.
ఇది కూడా ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రోజుకి ఇక్కడతో ఆపరేటర్స్ 4 ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయినట్టే మనకి హ్యాపీగా. ఓకే, ఇవి చేయండి. ప్రోగ్రామ్ ఇదే. ఈ ప్రోగ్రామ్ చేసి నాకు ఆన్సర్ వచ్చిందో చెప్పండి. ఆన్సర్ వచ్చిన తర్వాత నేను మీకు ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బై. ఆన్సర్ వచ్చిందా? ఫైన్. వావ్, ఆల్మోస్ట్ చేసేస్తున్నారు అందరూ కూడా. ఫైన్, బాగా చేశారు. కోడ్ పెట్టమలేదు, నేను ఆన్సర్ పెట్టమన్నా. ఓకే ఫైన్, ఆల్మోస్ట్ అందరూ చేస్తారు అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, వెరీ గుడ్. ఆల్మోస్ట్ అందరూ చేశారు. ఫైన్, అందరూ చేశారు. సో మాక్సిమం అందరూ చాట్ బాక్స్ లో రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. మనం మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ లో కూడా సేమ్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇన్ తర్వాత ఇన్ అండ్ ఓకే, ఇన్ అండ్ నాట్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇందాక ఈజ్ అండ్ నాట్, ఈజ్ అండ్ ఈజ్ నాట్, ఈ రెండు ఏం చెప్పాను? కంపేరింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అన్నాను కదా. ఇన్ నాట్ ఇన్ అంటే కంపేరింగ్ కాదు. ఇప్పుడు కంపేరింగ్ అంటే ఇక్కడ ఎలాగవుతుంది అంటే ఇక్కడ లోపలికి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, పిఇన్ ఎక్స్ అని అర్థం ఏంటంటే, పిఇన్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ అనే వేరియబుల్ లోపలికి వెళ్ళి ఇది కంపేర్ చేస్తుంది. ఓకే, ఇన్ నాట్ ఇన్ అంటే అర్థం అది. ఓకే, అందులో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ అంటే ఏంటి? లో కదా, ఇందులో ఉందా లేదా అలా వస్తుంది అనమాట. ఈజ్ నాట్ అంటే ఈ రెండు ఒకటా కాదా అది అర్థం వస్తుంది అనమాట. ఇన్ నాట్ ఇన్ అంటే ఈ రెండు ఈ పర్టికులర్ వేరియబుల్లో ఈ డేటా ఉందా, ఈ పర్టికులర్ వేరియబుల్లో ఈ డేటా లేదు అని చెప్పడానికి ఇన్ నాట్ ఇన్ వాడతాం. ఈ రెండు వేరియబుల్లో ఉన్న డేటా ఒకటే, ఈ రెండు వేరియబుల్ ఉన్న డేటా ఒకటి కాదు అని చెప్పడానికి ఈజ్ నాట్ అనేది వాడతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను హ్యాష్ పెట్టి ఇక్కడ ఆన్సర్ పెడతాను. నేను ప్రింట్ పిఇన్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్లో పి అనే లెటర్ ఉంది అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ పి ఉంది, సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకే, ఎక్స్ వేరియబుల్లో ఏంటి నేనేం చేశాను? ఓకే, తర్వాత ప్రింట్ ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ ఆ ఆంధ్ర అనేది ఎక్స్ లో లేదు అని అంటున్నాను, కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అంటే ట్రూ అవుతుంది. ఎందుకు సార్ ట్రూ అవుతుంది అంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్ కదా. ఇక్కడ ప్రదేశ్ అనేది స్మాల్ లెటర్ లో ఉంది, ఇక్కడ పి అనేది క్యాపిటల్ లెటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ పి తో స్టార్ట్ అయ్యే ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి అంటున్నాను. ఎక్స్ లో లేదు అని అంటున్నాం, లేదు కదా. సో ఎక్స్ లో లేదు కాబట్టి అది ట్రూ అవుతుంది. అలాగే 3 ఇన్ వై, వై అనే వై హోల్డ్ చేసిన లిస్ట్ లో 3 ఉంది అంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది? ట్రూ అవుతుంది. ఆ తర్వాత బి ఇన్ వై అంటే అర్థం ఏంటి? వైలో బి ఉంది, స్ట్రింగ్ బి, సో ఇది కూడా ట్రూ ఉంది కదా. సో ఈ రకంగా మనకి ఇన్ నాట్ ఇన్, ఈజ్ నాట్ అనేది వాడతారనమాట. ఈ ఇన్ నాట్ ఇన్ వస్తే వాటిని ఏమంటాం మనం? మెంబర్షిప్ ఆపరేటర్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో ఇక్కడతో మనకి స్పెషల్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్ ఈ 4 కంప్లీట్ అయినాయి. రేపు మనం లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం చూస్తాం మనం. ఓకే, ప్రదేశ్ లో పి ఈజ్ క్యాపిటల్. ఓకే, ప్రదేశ్ లో పి క్యాపిటల్ లా. ఓకే, ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అదే కదా. ఓకే ఫైన్, కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. తర్వాత కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఇవే.
ఈజ్ నాట్, ఇన్, నాట్ ఇన్, ఇవే కండిషనల్ ఆపరేటర్స్. లేదా రిలేషనల్ ఆపరేటర్స్ మనం కండిషనల్ ఆపరేటర్స్ కూడా అనొచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ ని అంటే మీకు ఆ ఫైనల్ లూప్ ఫంక్షన్స్ గట్ట వచ్చేటప్పుడు ఈ ఆపరేటర్స్ కాస్త కండిషనల్ ఆపరేటర్స్ కింద మారుతాయి. అవి కూడా మీకు తర్వాత చెప్తాను. అది ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ అన్ని అర్థమైంది కదా. ఇప్పటి వరకు చెప్పింది. ఈ రోజు కొంచెం క్లాస్ కొంచెం తక్కువ టైం అయింది, కొంత నెట్వర్క్ డిస్టర్బెన్స్ వల్ల పోయింది. సో ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది కదా. ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను ఈ రోజు అనుకున్న టాపిక్స్ అన్ని కూడా. ఓకే, అందరికి అర్థమైంది కదా. సో ఈ రోజు టాపిక్స్ అన్ని కూడా నేను గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఇంకా వీడియోస్ కూడా పెట్టేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎగ్జామ్ ఇప్పుడు ఓకే ప్రియాంక, కొంచెం మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం మార్చడానికి వీలుగా, ఇప్పుడు ఒక వేరియబుల్ కి ఏదైనా డేటా అసైన్ చేశాననుకో, ఆ డేటాని మళ్ళీ మార్చగలిగేటట్టు ఉందనుకో, దాన్ని మ్యూటబుల్ అంటాం. అదే మార్చడానికి వీలుగా లేకుండా ఉందనుకో, ఇమ్యూటబుల్ అంటాం. మీకు స్ట్రింగ్ మెథడ్స్, లిస్ట్ మెథడ్స్, టపుల్ మెథడ్స్ వచ్చినప్పుడు అవి ఎందుకు మ్యూటబుల్, ఎందుకు అన్మ్యూటబుల్ అని చెప్పేసి చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా సార్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ ఏంటి ఇమ్యూటబుల్ అవి చెప్పాలా? మ్యూటబుల్ చెప్పాలా? కాకపోతే ఇప్పుడు చెప్పింది చెప్పాలా? నెట్వర్క్ ఇష్యూ వచ్చి అర్థం కాలేదు సార్. ఏం చెప్పాలి? అదే ఏది అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పిన మెంబర్షిప్ ఆపరేటర్స్ చెప్పాలా, లేకపోతే మ్యూటబుల్ ఇమ్యూటబుల్ డిఫరెన్స్ చెప్పాలా? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. మీరు వెస్ట్ గోదావరి దుర్గా భవాని, దుర్గా రమణి ఏం చెప్పాలనేది క్లారిటీగా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మనకి 10 minutes టైం ఉంది. ఓకే, ఓకే ఫైన్. సో సార్ ఒకసారి ప్రింట్ ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అని ఉంది కదా, అది ఫాల్స్ ఎలా వచ్చిందో చెప్పండి. ఎగ్జామ్ డిస్క్వాలిఫైడ్ అయితే సర్టిఫికేట్ ఇస్తారా సార్? ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయినా సర్టిఫికేట్ వస్తే కనుక అప్పుడు ఎగ్జామ్ పెట్టడం ఏంటి చెప్పండి. సో దెర్ ఈజ్ నో లాజిక్ కదా. ఈజ్ క్యాపిటల్. ఓకే, పి ఈజ్ క్యాపిటల్. ఓకే, పి ఈజ్ క్యాపిటల్ చెప్పారు కదా, అదే కదా. ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్, ప్రదేశ్ అనేది ఎక్స్ లో లేదు అంటే ఇది అర్థం కరెక్టే కదా, ఎందుకంటే పి అనేది స్మాల్. కేస్ సెన్సిటివ్, అందుకే ఫాల్సా? ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్? వెరీ గుడ్. ఎలాగా డౌట్స్ మీరు అనేది ఎక్స్ప్రెస్ చేస్తేనే మాకు కూడా తెలుస్తుంది ఏంటి ఎక్కడ ఏం వచ్చారని చెప్పేసి. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సెకండ్ వన్ అంటే ఏంటి? ఇదా అది ఆంధ్రప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్, ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అవేనా? ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అది చెప్పాలా? ఓకే, ఇక్కడ చూడండి, ఆంధ్ర నాట్ ఇన్ ఎక్స్ అంటున్నాను నేను. ఇక్కడ ఒకసారి చూడండి, ఆంధ్ర అనే స్ట్రింగ్ నాట్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి అంటున్నాను. అంటే ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్లో ఆంధ్ర అనే లెటర్ లేదు అని చెప్పేసి అంటున్నాను. కానీ ఇక్కడ ఉంది కదా, ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ లేదు అంటున్నాను. ఎక్స్ లో, నాట్ ఇన్ అంటే ఎక్స్ లో లేదు. ఆంధ్ర అనే లెటరు, ఆంధ్ర అనే వర్డ్ ఎక్స్ లో లేదు అంటున్నాను. కానీ ఇక్కడ ఉంది ఒరిజినల్ గా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఫాల్సే పెట్టాం కదా మనం. నేను ట్రూ పెట్టానా ఇది పంపించి? ఫాల్సే కదా పెట్టాను. ఓకే ఫైన్.
ఆంధ్ర అనే బోర్డు లేదని చెప్పేసి అంటున్నాను అనమాట. అదే ఇక్కడ లోపలికి వెళ్ళి కంపేర్ చేస్తుంది. ఇన్ నాట్ ఇన్ అనేది లోపలికి వెళ్ళి కంపేర్ చేస్తుంది. ఈజ్ నాట్ ఇన్ అనేది బయట నుంచి కంపేర్ చేస్తుంది. అంతే డిఫరెన్స్. ఓకే, ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అది ట్రూ ఎలా వచ్చింది సార్? ఓకే ఫైన్. ప్రదేశ ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ప్రదేశ్ అనేది అంతా కూడా స్మాల్ లెటర్ లో ఉంది. ఇక్కడ ఈ ప్రదేశ్ అనేది ఏంటి, స్టార్టింగ్ పి అనేది క్యాపిటల్ లెటర్ లో ఉంది, కానీ ఈ పితో ఈ పి అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇదంతా కూడా ఈ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయిన ప్రదేశ్ నాట్ ఇన్ ఎక్స్ అని అంటున్నాను. అంటే ఎక్స్ లో లేదు అని చెప్పేసి, లేదు కదా, ఇక్కడ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయిన ప్రదేశే ఉంది. స్మాల్ పి, ఇంకా చెప్పాలంటే స్మాల్ పి తో స్టార్ట్ అయిన ప్రదేశం ఉంది ఇక్కడ, కానీ ఇటు క్యాపిటల్ పి తో స్టార్ట్ అయిన ప్రదేశ్ లేదని అంటున్నాడు. కరెక్టే కదా, మరి లేదు కదా, లేదు కాబట్టి ట్రూ. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఓకే ఫైన్. క్యాపిటల్ పి తో ఇక్కడ క్యాపిటల్ పి తో స్టార్ట్ అయిన ప్రదేశ్ ఎక్స్ లో లేదు అంటున్నాడు. అక్కడ చూస్తే స్మాల్ పి తో స్టార్ట్ అయింది ఉంది, అంతే. ఇది చెప్పింది నిజమే, క్యాపిటల్ పి తో స్టార్ట్ అయింది లేదు, సో అందుకనేది ట్రూ అన్నమాట. ఓకే, ఇంకా ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కడితో ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఈ రోజు రికార్డింగ్ క్లాస్ కూడా పెట్టేస్తాను. నేను ఇంకా అంటే మామూలుగా నా సిస్టమ్ ఎడిట్ చేయకుండా యూట్యూబ్ లోనే అన్నెసరీ కంటెంట్ తీసేస్తాను ముందు అప్లోడ్ చేసేసి. అవును, మీకు యూజ్ఫుల్ గా ఉంటుంది కదా. ఈ రోజు ఇప్పుడు 4 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ టైటిల్స్ అవన్నీ మార్చి నేను పెట్టేస్తాను నేను ఇప్పుడు. అలాగే ఈ రోజు వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టేస్తాను. ఓకే ఫైన్. వెన్ విల్ బి ది ఎగ్జామ్ కండక్టెడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 40 hours ఆఫ్ కోర్స్ అనేది 20 days. అది అవని నేను మీకు గ్రూప్ లో పెడతాను. యూట్యూబ్ లో మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, మీకు ఎవరైనా సరే గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే నా నంబర్ కి రిక్వెస్ట్ పెట్టండి. మీరు మీ నేమ్ పెడతా. ఆల్రెడీ నేను 9 యాడ్ చేశాను కదా. నేను ఆల్రెడీ మొత్తం నాకు నిన్న 7 వచ్చారు రిక్వెస్ట్, 7 యాడ్ చేశాను నేను. వాళ్ళకి లిస్ట్ కూడా పెట్టాను నేను. ఓకే, సో మీరు కూడా అలా అవ్వచ్చు. ఓకే ఫైన్. నా నంబరా ఆల్రెడీ నేను మీకు పెట్టాను కదా నిన్న, చాట్ బాక్స్ లో పెడతాను చూడండి. ఓకే, అది కూడా నా నంబర్ పెట్టేశాను, 8519843352. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ పేరుని మీరు పైథాన్ బ్యాచ్ 5 అని చెప్పేసి పెట్టండి చాలు. హాయ్ సార్ పైథాన్ బ్యాచ్ 5 పేరు డెఫినెట్ గా పెట్టాలి, లేకపోతే మమ్మల్ని అమ్మాయి గ్రూప్ యాడ్ చేయాలి, అబ్బాయి గ్రూప్ యాడ్ చేయాలి, అర్థం కాదు. ఓకే ఫైన్. ఓకే, ఈ రోజు ఇంకా ఎక్కడితో క్లాస్ సెషన్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ 2 o'clock కలుసుకుందాం. రేపు కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇంకా బాయ్. ఓకేనండి. సో మీకు క్లియర్‌గా అర్థమైంది కదండీ! మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయి కదా! మీరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అవ్వాలంటే సార్ ఆల్రెడీ మీకు నంబర్ అనేది చాట్ బాక్స్‌లో పెట్టారు. సో దాని ద్వారా సార్‌కి మీరు రిక్వెస్ట్ పెడితే సార్ మిమ్మల్ని అందరిని యాడ్ చేస్తారు, ఎవరైతే వాట్సాప్ గ్రూప్‌లో లేరో. ఓకేనండి. క్లియర్ కదా! ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి మ్యామ్? ఓకే. సో మీకు వాట్సాప్ గ్రూప్‌లోనే సార్ పెడతారండి. అప్‌లోడ్ చేశానని చెప్పారు కదా! దాన్ని బట్టి మీరు డైరెక్ట్‌గా ఆ లింక్ ద్వారానే మీకు ఓపెన్ అవుతాయి మొత్తం వీడియోస్ అన్నీ. ఎగ్జామ్ క్వాలిఫైడ్. సో మీకు ఇది అప్పుడే ఉండదండి మీకు.
ఎగ్జామ్ అప్పుడే ఉండదండి. మేము ఇన్ఫార్మ్ చేస్తాం మీకు ముందు. సో, అప్పుడు మీరు ప్రిపేర్‌గా ఉండండి. సో, నో ప్రాబ్లమ్. ఇప్పుడప్పుడే మీకు ఎగ్జామ్ కోసం ఏమి అవసరం లేదు. ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి, మీరేమి ఎగ్జామ్ కోసం ఆలోచించొద్దు. మేము మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని. సో, ఫస్ట్ మాత్రం క్లాసెస్ అనేవి మీరు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యి వినండి. ఓకేనా? ఓకేనండి. నేను సెక్షన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. గ్రూప్‌లో పోస్ట్ చేయడం అనేది మీరు ఆల్రెడీ కొంతమంది యాడ్ అయ్యారండి. ఎవరైతే వాట్సాప్ ఫార్మ్ అనేది సార్ 2 డేస్ బ్యాక్ పెట్టారు. ఇక్కడ క్లాస్‌లోనే చాట్ బాక్స్‌లోనే పెట్టడం జరిగింది. సో, అందులో ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేశారు. ఫిల్ చేసిన వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయ్యారు. ఎవరైతే కొత్తగా నిన్న, ఈరోజు జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రం ఈరోజు సారు వాట్సాప్ నంబర్ పెట్టారు మీకు. సార్ నంబర్‌కి మీరు పెట్టండి. మీ నేము బ్యాచ్ 5 పైథాన్ బ్యాచ్ 5 అని పెట్టండి. సో, దాన్ని బట్టి సారు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. ఓకే. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.